నేను కోరుకుంటా ఉన్నాను. ఎస్, అండ్ అనేక అంశాలు ఉన్నాయి మాట్లాడాలంటే, చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడాలంటే. మన ముఖ్యమంత్రి ఏదో కేసీఆర్ని ఉద్దేశించి ఏదో మాట్లాడిండు, ఒకసారి అది ఏం మాట్లాడిండు చూద్దాం. ఆ తర్వాత మన ఎవరైనా సంపత్ కుమార్ గారు కూడా ఏదో ఉద్యోగంలో బీకేస్తారు ఇదని మాట్లాడిండు. అసలు ఏంటి వీళ్ళ భాష ఏంది, వీళ్ళు మాట్లాడేది ఏంది, అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు? సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఒకసారి దాని గురించి మనం మాట్లాడదాం. ముందుగా ఆంధ్రజ్యోతి చూద్దాము. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ను ఉద్దేశిస్తూ నిన్న ఒక వ్యాఖ్య చేసినాడు. ఫామ్ హౌస్లో శుక్రాచార్యుడు, అసెంబ్లీలో మారీచుడు, సుబాహుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. నేడు పాలమూరుకు ముఖ్యమంత్రి 1463 కోట్లతో జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 1284 కోట్ల పనులకు శ్రీకారం. రేపు పాలేరుకు సీఎం జేఎన్టీయు భవనాలకు శంకుస్థాపన. ఎస్, వారికి రాజకీయ సమాధి తప్పదు. 2034 వరకు రాష్ట్రంలో ప్రజా పాలనే ఉంటుందట. అమ్మో, భయమవుతుంది రేవంత్ అన్నో. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా, ప్రధాని మోదీని కలుస్తుంది కూడా అందుకే. నాగోబా జాతరకు మరో 22 కోట్లు మంజూరు. 300 కోట్లతో మేడారం ఆలయ పునర్నిర్మాణం. నిర్మల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్. సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించిన సీఎం. చినకా కొరాట ఆయకట్టకు పెనగంగా జలాలు. హత్తిఘాట్ పంప్ హౌజ్లను ప్రారంభించిన సీఎం. ఇక్కడ నాకు అర్థంగా కడుగుతా, మేడారం జాతర, మేడారం టెంపుల్ ఏదైతే ఉందో పాత టెంపులే చాలా అత్యద్భుతంగా న్యాచురల్గా ఉంది. వీళ్ళు కొట్టది కట్టింది ఏం చేసిరు, ఇటుకలేసి పిల్లర్లు వేసి పైన ఒక స్లాబ్ వేసిరు. దానికే 22 కోట్లు ఎట్లయింది రేవంత్ అన్న? నాకు అర్థంగా కడుగుతా. నువ్వు బిల్డర్వేగా, నువ్వు రియల్ ఎస్టేటేగా, 22 కోట్లు ఆ మాత్రం 4 పిల్లర్లకు పైన స్లాబ్కే 22 కోట్లు అయిందా? దాంట్లో ఎంత తోచుక తిన్నారు? దీన్ని కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఆ స్లాబ్కి 22 కోట్లు అయిందంటే నాకు చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఓకే, సరే, ఇదిలా ఉంటే ఇంకేమంటాడు మరి రేవంత్ అన్న? ఫామ్ హౌస్లో శుక్రాచార్యుడు. సరే, ఫామ్ హౌస్లో ఆయన శుక్రాచార్యుడు అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి నువ్వెవరు? శకునివా? ఎందుకంటే ఎస్, ద్రౌపదిని అవమానించడం వల్ల కురుక్షేత్ర యుద్ధం మొదలైతే ఈ ద్రౌపదిని అనుమానించేలాగా ప్రేరేపించింది, కుళ్ళు కుతంత్రాలు చేసింది, అసలు మహాభారతానికి కీలక హీరో పాత్ర పోషించింది, విలన్ పాత్ర పోషించింది ఎవర్రా నాయన అంటే ఈ శకుని. సో రేపటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం, ఆల్రెడీ కేంద్రంలో కాంగ్రెస్ ఏం లేదు, రాష్ట్రంలో కొద్ది గొప్ప కర్ణాటకలో గెలిచింది, కర్ణాటకను చూసి ఇక్కడ గెలిచింది. సో కాంగ్రెస్ పార్టీ ముక్కలు అవుతుంది రేపటి రోజున, లేకపోతే భూస్థాపితం అయిపోతుంది రేపటి రోజున అంటే దానికి కర్త కర్మ క్రియ ఈ రేవంత్ రెడ్డి అనే శకుని. ఏమన్నా రేవంత్ అన్న? ఎస్, బరాబర్ ఒప్పుకుంటాం మేము. ఎందుకంటే ఆయనని శుక్రాచార్యుడు అన్నావు. ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు శుక్రాచార్యుడైతే, అసెంబ్లీలో మారీచుడైతే, సుబాహుడైతే, మరి నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మీరు శకునితో సమానము. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎందుకు శకునితో సమానము? ఎందుకు? అనేక కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా శకుని తర్వాతే. పాచికలు వేసి రాజకీయం చేసి ప్రజల నమ్మకాలతో ఆడుకొని ఇస్తానన్న హామీలు ఇవ్వకుండా అండ్ మీ క్యాబినెట్ మంత్రుల్ని తిట్టించేది నువ్వే, మళ్ళీ వాళ్ళు ఏదో కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేది నువ్వే. మరి నీకన్నా శకుని ఇంకెవరు ఉంటారు రేవంత్ అన్న? ఉంటారా? శకుని అన్నందుకు నోటీసులు పంపిస్తారో లేకపోతే కేసులు పెడతారో
పెట్టుకోండి, ఓకే. కానీ ఆయన శుక్రాచార్యుడైతే నువ్వు మాత్రం శకునివే. భయమవుతుంది మాకు, శకునిని చూస్తే భయమవుతుంది యాక్చువల్గా. ఇంకా ముందు ముందు ఏం పాచికలేస్తాడా, ఏ రకంగానైతే మొత్తం పాండవులను కౌరవులను సర్వనాశనం చేసినాడో ఈ శకుని తన పాచికల ద్వారా, తన ఆలోచనల ద్వారా, తన కుట్రల ద్వారా, కుతంత్రాల ద్వారా ఏ రకంగానైతే చేసినాడో అదే రకంగా మా తెలంగాణను సర్వనాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసేది శకుని అని పిలువబడే రేవంత్ రెడ్డి గారు. లేదా ఈ శకుని వేం నరేందర్ రెడ్డి అయితే నువ్వు దుర్యోధనుడైనా అవ్వచ్చు. ఈ దుర్యోధనుడికి ఉన్నటువంటి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో కౌరవులు, ఆ మిగతా కౌరవులు నీ అన్నదమ్ములు అవ్వచ్చు. ఈ కృష్ణారెడ్డి కావచ్చు, ఈ తిరుపతి రెడ్డి కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, ఇంకేదో రెడ్డి ఉందయ్యా మర్చిపోయినా, కొండల రెడ్డి కావచ్చు, మధ్యలో రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి కూడా మనం అనుకోవచ్చు. మనం భలే మ్యాచ్ చేసుకోవచ్చు రేవంత్ అన్న ఇవన్నీ కూడా. సో నేను చెప్పేది ఏంది, ఎస్ ఆయన శుక్రాచార్యుడే, కానీ నువ్వు మాత్రం చార్యుడివి కాదు, నువ్వు ఒక శకునివి. సో ఎట్లనైతే మహాభారతంలో శకుని కౌరవులను సర్వనాశనం చేసిండో, పాండవులను కూడా పాచికలేసి దుర్యోధుని రెచ్చగొట్టి ఏ రకంగానైతే సర్వనాశనం చేసిండో, నువ్వు మా తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నావు, మా తెలంగాణను సర్వనాశనం చేస్తున్నావు కాదు, చేసేసినావు. అందరినీ నడి బజార్లకి, రోడ్ల మీదకి ఈడ్చినావు. నిరుద్యోగులకు పెన్షన్, మన ఉద్యోగులకు ఎవరైతే రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం మానేసినావు, నిరుద్యోగ భృతి ఇవ్వడం మానేసినావు, ప్రజల్ని పట్టించుకోవడం మానేసినావు, రైతులను అరుచుకోవడం మానేసినావు, జనాలని కలవడం మానేసినావు. విపరీతమైనటువంటి పొగరు, అహంకారంతో ఒక ముఖ్యమంత్రిగా ముందరికెళ్తున్నావు. రేవంత్ రెడ్డి అంటే అహంకారం, అహంకారం అంటే రేవంత్ రెడ్డి. ఈ రకమైనటువంటి ఒక ధోరణితోటి ముందరికెళ్తున్నావు. ఎప్పుడైతే మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసిర్రో, వర్షంలో కూడా ప్రజలకు కావాల్సినవన్నీ ఏంటో తెలుసుకున్నావో అప్పుడు ఓకే. ఎప్పుడైతే నువ్వు ముఖ్యమంత్రి అయినాక రేవంత్ అన్న ప్రజలకు దూరం అవుతున్నవో అప్పుడప్పుడు నీ గ్రాఫ్ ఇట్లా క్రమక్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. ఈ కౌరవులను కర్మ ఏ రకంగా వెంటాడిందో, కర్ణుణ్ణి కర్మ ఏ రకంగా వెంటాడిందో, వాళ్ళు చేసినటువంటి వాళ్ళ పాపాలే ఏ రకంగా కురుక్షేత్ర యుద్ధంలో పిచ్చి చావులు చచ్చిర్రో, సో ఇట్లా ఈ రకంగా ఈ కర్మ నువ్వు చేసినటువంటి పాపాలకు మిమ్మల్ని వెంటాడతాయి. మీరు మాత్రమే కాదు, అందులో బట్టి విక్రమార్క ఉన్నాడు, మీ క్యాబినెట్ మంత్రులు ఉన్నారు. ఎవరికి వీలైనంత వాళ్ళు దోచుక తింటున్నారు తెలంగాణని. సో తెలంగాణ మట్టి వాసన పీల్చుకొని తెలంగాణలో పుట్టి ఒక కన్న తల్లిని ఏ రకంగానైతే మోసం చేస్తారో, రొమ్ముపాలు తాగి తంతారో, అంతకన్నా దౌర్భాగ్యకరంగా నువ్వు వ్యవహరిస్తున్నావు. తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెడుతున్నావు. ఈ రోజున ఈ ఫ్యూచర్ సిటీ దగ్గర ఉన్నటువంటి భూములన్నీ ఎవరికి కట్టబెట్టిరండి? చంద్రబాబు నాయుడు బినామీ పేర్ల మీద ఉన్నాయండి. అవన్నీ 100 ఎకరాలు. 4th సిటీ చుట్టుపక్కల ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీ ఏందో, 4th సిటీ ఏందో, ఈ ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్ ఏందో, వీళ్ళ అన్నదమ్ముల ఫ్యూచర్ ఏందో, ఇవన్నీ మనం కాసేపు పక్కన పెడితే
చంద్రబాబు నాయుడు గారి బినామీకి మొత్తం అక్కడ కొన్ని వందల ఎకరాలు దోచిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. సో దయచేసి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ శుక్రాచార్యుడే అయి ఉండొచ్చేమో, కానీ నువ్వు మాత్రం శకునివే, తెలంగాణకి పట్టినటువంటి శకునివే. బట్ ఈ శకును వేసేటువంటి పాచికలను సరిచేయడానికి శ్రీకృష్ణుడు లాంటి ఎవరో ఒకరు కర్మరూపంలో వస్తారు. టైం కోసం ఎదురు చూడాలి. ముఖ్యమంత్రి ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయినవో, తెలంగాణలో గుళ్ళని ధ్వంసం చేస్తున్నారు. గుళ్ళకి రక్షణ లేదు, తెలంగాణలో గుడులకు రక్షణ లేదు. మొన్నటికి మొన్న మల్కాజ్గిరిలో కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర ఒక గాడిద అడ్డమైనటువంటి పని చేసిండు, చీల్చి చెండాడిండు అక్కడ. మళ్ళా 2 రోజుల క్రితం పురాణా పూల్ దగ్గర ఇంకొకడెవడో పిచ్చి చాష్టాలు చేస్తూ ఉన్నాడు. అంటే నిన్ను చూసి రెచ్చిపోతున్నారు. నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ధర్మంలా కూడా లేదు. అట్లీస్ట్ మా హిందూ దేవుళ్ళను గౌరవించేది కూడా లేదు. పైగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఎట్లనైతే రెచ్చగొట్టి మా వ్యాఖ్యలు చేస్తూ ఉందో, నువ్వు కూడా రెచ్చగొట్టి ఇండైరెక్ట్గా 2 దేవుళ్ళు, 2 పిల్లలు ఉన్న దేవుడు ఒకడు, 100 దేవుళ్ళు ఉన్నారు, ఒక్కొక్కడిని పూజిస్తారని అడ్డమైన కూతలు కూస్తున్నారు మీరు. మళ్ళీ ఏంది కూతలు ఊసేది నువ్వే. మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మా వదినమ్మ గీతారెడ్డిని తీసుకుపోయి దర్శనం చేసుకునేది నువ్వే. మరి 2 పిల్లలు ఉన్నోళ్లే కదా తిరుపతికి పోవాలన్నావు, మరి నువ్వు ఎందుకు మాటికి పోతున్నావు అంట నాకు అర్థం కావట్లే అసలు. సో ఏ క్షణానైతే నువ్వు ముఖ్యమంత్రి అయినావో అప్పటి నుంచి తెలంగాణకు ఏమైపోతుందో ఇక నువ్వే అర్థం చేసుకో. ఇక 10 సంవత్సరాలు ఉంటా అని చెప్పి మీరు కూతలు కూస్తున్నారు. 10 సంవత్సరాలు ఏ కోశాన ఉంటారు మీరు? ఏ కోశాన తెలంగాణ ప్రజలు వాళ్ళ అస్తిత్వం ప్రశ్నార్థకమైనప్పుడు? ఆంధ్రలో లెక్క కాదు, తెలంగాణలో నీకు తెలుసు, ప్రేమిస్తే ప్రాణం ఇస్తాం, తేడాలు వస్తే తోడుకలు తీస్తాం. అర్థమైందా? సో హైదరాబాద్ని తెలంగాణలో ఎంతోమంది సైనికులు, ఎంతోమంది ఇది పాకిస్తాన్లో కలవకుండా కాపాడినరు. అప్పట్లోనే తెలంగాణలో వీర మహిళల రాజసం ఇంటింటికి ఉట్టిపడేది. మరి ఇప్పుడు ఎట్లుంటుందో అర్థం చేసుకో. అందుకే చెప్తున్నా, వినాశకాలే విపరీత బుద్ధి. వినాశకాలే విపరీత బుద్ధి. రేవంత్ అన్న, ఎప్పుడైతే నువ్వు అహంకారం పెంచుకున్నావో అప్పుడు నీ పతనం మొదలయ్యింది ఆల్రెడీ. రాసి పెట్టుకో, ఏ డైరీలో రాస్తావో రాసి పెట్టుకో. ఎంత దోచుకుంటావో దోచుకొని తిను. కర్మ ఈ రోజున నువ్వు అంటున్నావు బీఆర్ఎస్ వాళ్ళకి కొంతమందికి కర్మ కల్వకుంట్ల కవిత రూపంలో మొదలైంది. మనశ్శాంతి లేదు. ఇంటి ఆడపిల్లనే శాపమైంది. మరి నీకే రూపంలో వెంటాడబోతుందో నువ్వు చూసుకో. ముందు నువ్వు చేసినటువంటి పాపాలు, నీ అన్నదమ్ములు చేసినటువంటి పాపాలు నీకు ఏ రూపంలో రివర్స్ అయి కొట్టబోతుందో ఆలోచించుకో. రేవంత్ అన్న, కర్మ సిద్ధాంతం బాగా నమ్ముతావు అంట కదా నువ్వు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తురు రేవంత్ రెడ్డి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు అని చెప్పి. బట్ కర్మ బూమరాంగ్ హిట్స్ బ్యాక్. అది నిన్ను ఏ రకంగా కొడుతుందో జాడించుకొని ఆలోచించుకో అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా రేవంత్ అన్న. నచ్చినోళ్ళకే నైని బ్లాక్. 25 ఏళ్ల కాలనీకి ఓబీ తొలగింపు. బొగ్గు ఉత్పత్తి రవాణా కోసం టెండర్ వేసే సంస్థలు గనిని సందర్శించి సింగరేణి సంస్థ నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలని అసాధారణ నిబంధన. బ్లాకును సందర్శించిన 16కు పైగా సంస్థలు, ఇంకా ఎవరికి అందని సర్టిఫికెట్. ఆఖరి నిమిషంలో కావాల్సిన సంస్థకు సర్టిఫికెట్ ఇచ్చి బ్లాక్ కేటాయించే ప్లాన్. అదానిని ముందు పెట్టి ప్రతిమా శ్రీనివాస్కు కట్టబెట్టేందుకు గతంలో యత్నాలు. అప్పట్లో ఢిల్లీ దాకా వెళ్ళి ఆ ప్రయత్నాలను అడ్డుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
ఎస్, కోల్ లింకేజీలో భాగంగా ఒడిశాలోని అంగుల్ జిల్లా కరోల్ బహాల్లో దక్కిన నైనీ బ్లాకును నచ్చిన వారికి కట్టబెట్టేందుకు సింగరేణి రంగం సిద్ధం చేసుకుందా? కొందరు పెద్దలు ఈపాటికే దాన్ని ఎవరికి కట్టబెట్టాలో ఒక నిర్ణయానికి వచ్చి ఆ మేరకే నిబంధనలు రూపొందించి వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్ను అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారా? అంటే ఆ టెండర్ కేటాయించడానికి పెట్టిన నిబంధనలు చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. తమకు కావాల్సిన వారికి ఈ బ్లాకును కట్టబెట్టే వ్యూహంలో భాగంగానే టెండర్ వేసే సంస్థ విధిగా బొగ్గు బ్లాకును సందర్శించాలి. ఆ సంస్థ సందర్శించినట్లు సింగరేణియే సర్టిఫికెట్ ఇవ్వాలి అనే అసాధారణ నిబంధనలు పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నిబంధన ప్రకారం ఇప్పటిదాకా 16కు పైగా సంస్థలు నైనీ బ్లాక్ను సందర్శించినప్పటికీ వాటిలో ఏ ఒక్క సంస్థకు గనిని సందర్శించినట్లు పరిశీలించినట్లు సర్టిఫికెట్ చేతికి అందకపోవడమే ఇందుకు నిదర్శనమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో 2 వారాల్లో టెండర్ గడువు పూర్తి కానుండగా ఇప్పటిదాకా ఏ ఒక్క సంస్థకు ఆ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో ఆఖరి నిమిషంలో తమకు కావాల్సిన సంస్థకు ఆ సర్టిఫికెట్ ఇచ్చి కాంట్రాక్ట్ కట్టబెట్టాలనే కుట్ర ఈ వ్యవహారంలో దాగి ఉందని విమర్శలు వస్తున్నాయి. కాగా గతంలో ఈ బ్లాకును ప్రతిమా శ్రీనివాస్కు కట్టబెట్టే ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ దాకా వెళ్ళి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఒడిశాలో నైనీ కోల్ మైన్లో ఓవర్ బర్డెన్ బొగ్గుపై ఉండే మట్టి ఇతర రాళ్ల తొలగింపు, బొగ్గు వెలికితీత, బ్లాక్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ O&Mతో నిర్మాణ పనులు తీసిన బొగ్గును. అసలు సింగరేణి అంటేనే ఒక మాయ, దోచుకున్నోళ్లకు దోచుకున్నంత. మరి సింగరేణిని బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కువ దోచుకుంది ఎవరు? సింగరేణి శ్రీధర్తో చేతులు కలిపి అక్రమంగా వెలికి తీసినటువంటి ఘటనలు ఎవరు? సింగరేణి ఎవరి చేతుల్లో పెట్టుకున్నారు? కల్వకుంట్ల కవిత చేతుల్లో పెట్టుకున్నారు. ఇది ఎవరిని అడిగినా, చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. దీని మీద అనేక కథనాలు అనేక సార్లు వచ్చినాయి. కొన్ని వందల కోట్ల ఆస్తులు సింగరేణి శ్రీధర్. ఇప్పుడు ఆయన దేనికి ప్రిన్సిపల్ సెక్రటరీ అండి? పంచాయతీరాజ్ శాఖకు ఉన్నారు. మరి అక్కడ దోచుకున్న వాళ్ళకే మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడోడు ఉన్నాడో ఇప్పుడు వాళ్ళే ఉన్నారు. రేవంత్ రెడ్డి పెద్ద చేసింది ఏం లేదు. దోచుకోవడం బాగా తెలిసిన వాళ్ళనే ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పెట్టుకున్నాడు మిస్టర్ అనుముల రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఎట్లా దోచుకున్నారో నేర్పించారు. ఇప్పుడు వీళ్ళకు కూడా ఎలా దోచుకోవాలో నేర్పించాలి కదా. సో అందుకని ఇటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది. సో ఈ సింగరేణి శ్రీధర్ నేను అంటున్నాను కాదు, మీరు వీళ్ళు మాట్లాడితే ప్రూఫ్లు ఉన్నాయా, గడిది గుడ్డు ఉందా, బందర్ లడ్డు ఉందా అని అడుగుతున్నారు కదా. నేనేమంటున్నా, ఇక మేము ప్రూఫ్లు ఇస్తే మరి మీరు చేసేది ఏముంది? ఇప్పుడు జర్నలిస్ట్ పాత్ర పోషిస్తారు. మా దృష్టికి వచ్చినవి ఒక స్టోరీ చేసి మేము కంటెంట్ చేస్తాం. మీకు దమ్ములు ఉంటే శాతనైతే మీరు వాళ్ళ మీద ఏసీబీ నిఘాలు పెడతారో, విజిలెన్స్ ఎంక్వైరీలు వేస్తారో వేసుకొని మీరు నిఘా పెట్టుకొని తీసుకోవాలి. ఇక మేమే పోయి వాళ్ళ ఆస్తులు బయట పెట్టి మేమే పోయి కంప్లైంట్ ఇచ్చి మేమే పోయి ఎంక్వైరీలు చేస్తే ఇక మీరున్నది ఎందుకు? మీరేం పాత్ర పోషిస్తారు? అన్నీ మేము చేసినాక సంఖ్యలు వేస్తారా అంటే వేయరు. పైసలు తీసుకొని అమ్ముడు పోయి కథ వదిలేస్తారు ఇక. సో ఇటువంటివన్నీ నడుస్తున్నాయి. సో అందుకని రేవంత్ రెడ్డి గారికి శాతనైతే ఈ సింగరేణి శ్రీధర్ అని పిలువబడే ఈ మనిషి ఇప్పుడు పంచాయతీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు కదా, మీకు నిజంగా శాతనైతే ఆయన ఆస్తులేందో, మరి ఆయన చేసే వ్యవహారాలేందో, సింగరేణి ఎంతగానో కొల్లగొట్టిండో ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి యాక్షన్ తీసుకోండి. ఈయన మీద, నవీన్ మిట్టల్ మీద ఏమి కాలే, ఉట్టి మాటలే. తర్వాత ఏం శాత కాదుగా, ఏం చేయరిగా, చేయలేరిగా. మైనస్ మార్కులతో పీజీ వైద్య విద్యా ప్రవేశాల వైద్య విద్య నాణ్యతపై నీలి నీడలు, మిగిలేవి నాన్ క్లినికల్ సీట్లే. ప్రైవేట్లోనే అధికం, ఉత్తరాదిన ఎక్కువగా ఈ పరిస్థితి. పీజీ వైద్య విద్యలో ప్రవేశానికి -40 మార్కులను కట్ ఆఫ్గా నిర్ణయిస్తూ జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 18,000కు పైగా పీజీ సీట్లు
మిగిలిపోవడంతో వాటిని భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఎన్ఎంసీ ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై వైద్య రంగ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీట్ పీజీ ఎంట్రన్స్లో 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో సరైన సమాధానానికి 4 మార్కులు, అంటే మొత్తం 800 మార్కులు తప్పుడు సమాధానం రాస్తే మైనస్ మార్కులు ఇస్తారు. ఒక్కో తప్పు జవాబుకు ఒక్కో మార్కు మైనస్ చేస్తారు. కనీసం 40 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాస్తే 160 మార్కులు వస్తాయి. మిగిలిన 160 ప్రశ్నలకు తప్పు సమాధానాలు ఇచ్చినా 160 మార్కులు మైనస్ అయ్యి 0 వస్తుందట. నీట్ కాస్త ఘోరంగా అయిపోయింది పరిస్థితి. మైనస్ మార్కులతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సీట్లు ఇస్తారట. మరి రేపటి రోజున కార్పొరేట్ స్థాయి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వీడు డాక్టరా కాదా, ఇతను డాక్టరా కాదా, ఇతను ఎవరు అని 1కి 10 సార్లు చెక్ చేసుకొని భయంతో బిక్కుబిక్కుమంటూ ట్రీట్మెంట్లు చేసుకోవాల్సినటువంటి దుర్గతి మనకి పట్టబోతుంది. మైనస్ మార్కులు అంటే ఎవరండి? అసలు ఏం సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియని వాళ్ళు, మేనేజ్మెంట్ కోటాలో కొనుక్కునేటోళ్ళు, లేదా కాపీ కొట్టి పాస్ అయ్యేటోళ్ళు, సిస్టమ్ని మేనేజ్ చేసేటోళ్ళే మరి వీళ్ళందరూ ఉంటారు. దీన్ని ఏ రకంగా మరి